పరంజ్యోతి నీ ఆపరేషన్ చాలా బాగా చేశారు. రెండో రోజు కాదు, ఈ రోజు చాలా బాగా నడవగలుగుతున్నాను కూడా. డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, సిస్టర్స్ కానీ అందరు చాలా కోఆపరేటివ్గా ఉండి చాలా బాగా చూసుకున్నారండి. సంతోషంగా. నా పేరు రవీంద్ర అండి. షీ మై వైఫ్ పరంజ్యోతి రాయల. చాలా రోజుల నుంచి వచ్చేవారు అంటే లెఫ్ట్ లెగ్ నీ పెయిన్తో చాలా సఫర్ అవుతూ చాలా చోట్ల చాలా హాస్పిటల్లో తిరిగాము, చాలా చోట్ల చూపించాము. అని మాకు వచ్చి అక్కడ ఏమంతా ట్రూత్ఫుల్గా అనిపించేది. సో అల్టిమేట్గా ఏదైతే వచ్చేవారు అంటే మా టీచర్స్లో ఉన్నటువంటి డాక్టర్ స్వాతి మేడము, డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, డాక్టర్ అఖిల్ దాడి గారిని రిఫర్ చేశారు. డాక్టర్ గారిని కన్సల్ట్ చేశాక మాకు వచ్చారంటే కొండంత ధైర్యం వచ్చింది. డాక్టర్ గారు వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, ఆ తర్వాత పేషెంట్కి వే ఆఫ్ కౌన్సిలింగ్, ఫెయిలిటీ అయిన అవుట్ స్టాండింగ్గా ఉంది. అవన్నీ చూసాక మాకు గట్టి నమ్మకం వచ్చి మేము వచ్చి హాస్పిటల్లో సిజిహెచ్ఎస్ ద్వారా జాయిన్ అయ్యాము. ట్రీట్మెంట్ అనేది వచ్చేవారంటే అనుకున్న ప్రకారంగా డాక్టర్ గారు అన్ని హంగులతో చాలా బాగా చేశారు. చేసిన తర్వాత అది నెక్స్ట్ పోస్ట్ ఆపరేటివ్ వార్డులో కూడా ఉంది. స్టాఫ్ అనేది చాలా అంది సొంత బిడ్డని చూసుకున్నట్టుగా చూసుకున్నారు. ఈవెన్ వార్డులోకి వచ్చారంటే మా నర్సింగ్ స్టాఫ్ కానీ, గ్రూప్ డి స్టాఫ్ కానీ, స్పెషల్లీ ఆ స్వప్న మేడం కానీ, వాళ్ళ మన నర్స్ కంప్లీట్ ఆయిల్ కానీ వాళ్ళు కానీ కాల్ బెల్ నొక్కడం ఆలస్యంగా వచ్చి అన్ని విధాలా సహకరించి మా జ్యోతి గారి ఆరోగ్యం బాగుపడడానికి ముఖ్య కారణం వాళ్ళే అని అనుకుంటున్నాను. ఇంత ఈ హాస్పిటల్కి వచ్చారంటే నిజంగా శ్రీకర హాస్పిటల్ కాకుండా నిజంగా ఇది విష్ణుమూర్తిలో శ్రీచక్రం లాంటి హాస్పిటల్ అని నేను చెప్పుకోగలను. ఇది చేసినట్టు మీ సర్వీస్ అనేది లైఫ్ లాంగ్ మర్చిపోలేము. చాలా బాగా చేశారండి. మిగతా మా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా ఆవిడ గారిని మీకు తెలుసుకోవచ్చు.